ధర్మమునకున్న గొప్పతనం ఏమిటంటే నిరంతరం మారిపోతుంది ధర్మం. ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ఎప్పుడూ మారినది ధర్మం, మారకుండా ఉండిపోయినది సత్యం. అందుకే సత్యము భగవంతుడు. సూర్యోదయం అవుతున్నప్పుడు ఉండేటటువంటి ధర్మం వేరు, మధ్యాహ్న కాలమునందు ధర్మం వేరు, సాయంకాలం ధర్మం వేరు, రాత్రి ధర్మం వేరు. నేను ఇక్కడ వేదిక మీద కూర్చునుంటే ఒక వక్తగా నా ధర్మం వేరు, అక్కడ కూర్చునుంటే శ్రోతగా మీ ధర్మం వేరు. నా భార్య ముందు నించుంటే నాది భర్తృధర్మం, మా అమ్మగారి ముందు నించుంటే పుత్రధర్మం, మా గురువు గారి దగ్గర నిలబడితే శిష్యధర్మం, నేను కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలో తిరిగితే పౌరధర్మం. ధర్మం నిరంతరం మారుతుంది. నిరంతరం మారిపోయే ధర్మాన్ని ఎవరు శాస్త్ర ప్రమాణమునకు అనుగుణంగా పట్టుకుని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు